నెక్స్ట్ మనకి ఏముంది, వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఉంది. అంటే అర్థమెటిక్ మీన్లో మనము డిస్క్రీట్, కంటిన్యూస్, ఇంకా ఇండివిజువల్ 3 చూసాం కదా. ఇంకా ఇందులో అర్థమెటిక్ మీన్లో మనకి ఏముంది, వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఉంది, ఇంకా కంబైన్డ్ మీన్ ఉంది. సో ఇవి కూడా మనకి దీని కిందకే వస్తాయి అన్నమాట. సో అర్థమెటిక్ మీన్లో వాళ్ళు ఇండివిజువల్ అని ఇచ్చి అడగొచ్చు, డిస్క్రీట్ అని ఇచ్చి అడగొచ్చు, కంటిన్యూస్ అని ఇచ్చి అడగొచ్చు, లేదంటే క్వశ్చన్లో డైరెక్ట్ ఇలాగా మనకి వెయిట్స్ అనేటివి ఇచ్చి అడగొచ్చు, లేదంటే కంబైన్డ్ మీన్ అని అడగొచ్చు. అర్థమెటిక్ మీన్ నుంచి ఇవన్నీ రావచ్చు. ఇంకా అదే టాపిక్ల నుంచి మనకి జియోమెట్రిక్ మీన్ అన్న, హార్మోనిక్ మీన్ అన్న రావచ్చు. సో మనం అర్థమెటిక్ మీన్లో నుంచి ఇక్కడ మనకి ఇల్యూస్ట్రేషన్ 19 అనేది వాళ్ళు ఇచ్చినారు. సో వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, ఇంకా సొల్యూషన్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాము. సో క్వశ్చన్లో వాళ్ళు ఏమి ఇచ్చినారంటే మనకి an examination was held to decided about the awards of scholarships అంట. వెయిట్స్ అనేటివి ఇచ్చినారంట కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్వి. సో 4 క్యాండిడేట్స్ ఉన్నారంట. సో 4 క్యాండిడేట్స్, ఎన్ని సబ్జెక్ట్స్, 4 సబ్జెక్ట్స్, ABCD అనేవాళ్ళు 4 క్యాండిడేట్స్, ఇంకా వాళ్ళ వెయిట్స్ కూడా అనేటివి ఇచ్చినారంట. సో ఎంత స్కాలర్షిప్ ఇవ్వచ్చు వాళ్ళకి అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు మనకి ఇక్కడ. సో ఇలా అర్థమెటిక్ మీన్లో ఒకవేళ వాళ్ళు మనకి వెయిటెడ్ అడిగితే దానికి ఫార్ములా ఏంటిదంటే సమేషన్, అక్కడ మనం ఏం చేస్తుండే FX/N చేస్తుండే కదా నార్మల్ ఇండివిజువల్లో, ఇక్కడ ఏం చేస్తాం WX/W చేస్తాం అంతే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చనే ఇది, సొల్యూషన్ ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో 4 మెంబర్స్వి కదా, సో 4 డిఫరెంట్ టైప్స్గా, అంటే ఒక్కొక్కరికి సపరేట్గా చేయాలి. సో ఫస్ట్ వాళ్ళే ఇచ్చారు సబ్జెక్ట్స్, వెయిట్స్ కూడా వాళ్ళే ఇచ్చినారు. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇప్పుడు WX/W కదా. సో WX/W అంటే ఇక్కడ వాళ్ళు మనకి ఇచ్చిన ఫస్ట్ ఏవి మార్క్స్ ఎంత ఉన్నాయి అవి చూసుకోవాలి. సో ఈచ్ పర్సన్ని సపరేట్గా చేస్తున్నాం. సో సబ్జెక్ట్స్ వాళ్ళే ఇచ్చిరు, వెయిట్స్ వాళ్ళే ఇచ్చిరు, ఏవి ఎంత వచ్చినాయి సబ్జెక్ట్స్ వాళ్ళే ఇచ్చినారు. రాసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వెయిట్స్కి ఇంకా ఏకి వచ్చిన మార్క్స్ రెండింటిని ఇంటూ చేసి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఈ వచ్చిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. చేస్తే ఈ వచ్చిన వాల్యూస్ అన్నిటికీ /10 చేస్తే ఎంత వస్తుందో అదే మనకి ఏకి వచ్చే స్కాలర్షిప్ పర్సంటేజ్. నెక్స్ట్ బీకి వచ్చేటివి ఎట్లా, మళ్ళీ బీకి ఇచ్చిన వెయిట్స్, బీవి ఇచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా అవి రాసుకోవాలి. ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటూ ఇక్కడ రాసుకుంటూ వెళ్ళి ఇవన్నిటిని లాస్ట్లో యాడ్ చేయాలి. అప్పుడు వచ్చేటివి ఉన్నాయి కదా దానికి ఇంటూ ఏవైతే మనకి ఇక్కడ 10 అంటే ఎందుకు, ఇవన్నిటిని యాడ్ చేసినాం అనమాట వెయిట్స్ని. సో వెయిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి సమ్మేషన్ W వచ్చింది. సో WX/W అనేది మనకు ఫార్ములా కదా. సో ఇది ఇది చేస్తే మనకి బీది ఇంత పర్సంటేజ్ అనమాట స్కాలర్షిప్కి. నెక్స్ట్ థర్డ్ సి కదా. సో సివి వెయిట్స్ అందరికీ సేమ్ వెయిట్సే ఉన్నాయి, బట్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ డిఫరెంట్ కదా. సో ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చేసుకుంటాం, రాసుకుంటూ వెయిట్స్తోని మార్క్స్ని ఇంటూ చేసుకుంటూ రాసుకొని ఆ వచ్చిన ఏదైతే ఉన్నాయో వాటి టోటల్ని ఈ వచ్చిన వెయిట్స్ టోటల్తోని డివిజన్ చేయాలి. అప్పుడు మనకి సీది వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ కూడా మార్క్స్ రాసుకున్నాం, ఈ రెండింటిని ఇంటూ చేసి రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత లాస్ట్కి ఇవన్నిటిని యాడ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది మనకి ఈ ఫార్ములాలో 740 / ఇది 10 కదా. సో ఇది 10తో చేస్తే అప్పుడు 74 అనేది ఇతనికి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఒకవేళ 10 మెంబర్స్ ఉంటే కూడా ఇలానే చేయాలంటే, అంటే వాళ్ళు మ్యాక్సిమం 6 మెంబర్స్ని అలా ఇస్తారు అనుకుంటే ఎగ్జామ్లో 4 to 6. సో ఇదే ఫార్ములా అప్లై చేయాలి కంపల్సరీగా వెయిటెడ్ అర్థమెటిక్ మీన్కి. సో ఫార్ములా ఏంటిది, సమ్మేషన్ WX/W, వాళ్ళే మొత్తం ఇస్తారు, జస్ట్ ఇంటూస్ ఇంకా అడిషన్స్ మనం చేయాలి. సో ఇది మనకి వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అనమాట. మీకు వేరే వాల్యూస్ ఇవ్వచ్చు అంతే, బట్ ప్రాసెస్ మాత్రం సేమ్. నెక్స్ట్ మనకి కంబైన్డ్ మీన్ ఉంది. సో కంబైన్డ్ మీన్ అంటే ఏంటిదంటే ఏవన్నా 2 సిరీస్ని మనం కంబైన్ చేయడం అంట. సో ద కంబైన్డ్ మీన్ ఆఫ్ 2 సిరీస్ యాజ్ ఫాలోస్. సో ఇది మనకి ఫార్ములా అంట. సో ఏముంది మనకి N1x⁴1 ప్లస్ N2x⁴2 బై N1 ప్లస్ N2 అనేది ఫార్ములా. సో ఎన్ని N1s ఇచ్చినా ఎన్ని x⁴1లో x⁴2 ఇస్తే అన్నీ యాడ్ అవుతూ వెళ్తాయి అనమాట. 5 ఇస్తే 5 టైమ్స్ వస్తుంది, 6 ఇస్తే 6 టైమ్స్ అలా వస్తుంది అనమాట. సో ఇల్యూస్ట్రేషన్ 20 అనేది మనకి దానికి రిలేటెడ్ ఉంది. సో ఇల్యూస్ట్రేషన్ 20 చూద్దాము. ఇల్యూస్ట్రేషన్ 21. సో ఇక్కడ మనకి ఇల్యూస్ట్రేషన్ 20 ఉంది చూడండి. ఏమంటున్నారంటే 2 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారంట, 100 ఇంకా 150 ఐటమ్స్ అంట.
50 40 రెస్పెక్టివ్లీ అని ఇచ్చినారు మనకి. సో 50 40 రెస్పెక్టివ్లీ అంటే మనకి వాళ్ళు ఇచ్చింది ఏదైతే వాల్యూస్ ఉన్నాయి అందులో ఎన్ ఏది ఎక్స్ బార్ ఏంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా 50 40 రెస్పెక్టివ్లీ అంటే రెస్పెక్టివ్లీ అని వాళ్ళు అన్నారు అనుకోండి, అది మనము ఎక్స్ బార్ 1 ఎక్స్ బార్ 2 కింద తీసుకుంటాం అనమాట. దాని ముందు ఏ వాల్యూస్ ఉన్నా సరే వాటిని n1 n2 కింద తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు వాళ్ళు, ఫస్ట్ n1 ఇచ్చినారు 100, తర్వాత ఎక్స్ బార్ 1 ఎంత 50, మళ్ళీ n2 ఎంత 150, ఎక్స్ బార్ 2 ఎంత 40 బై n1 n2 రెండింటిని ప్లస్. సో ఫార్ములా ఎట్లుందో సేమ్ అట్లనే అప్లై చేసినాం నంబర్స్ని. సో ఇవి 2 ఇంటూ చేసుకున్నాం, ఇవి 2 ఇంటూ చేసుకున్నాం, తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేసినాం, ఈ రెండింటిని యాడ్ చేసినాం, ఇది కింద యాస్టీజ్ వేసుకొని ఈ రెండింటిని డివిజన్ చేసి ఇక్కడ రాసుకున్నాం అంతే. సో ఇది మనకి కంబైన్డ్ మీన్ అనమాట. సో వాళ్ళు మనకి ఇలా యావరేజ్ మార్క్స్ అంటే వాళ్ళు నార్మల్గా డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వచ్చు, లేదా ఇలా యావరేజ్ మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని కూడా ఇవ్వచ్చు. సో మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఇచ్చింది యావరేజ్ మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏం ఇస్తున్నారు అని చెప్పి అట్లా అంటే ఎలా అర్థమవుతుంది అంటే యావరేజ్ అని కనిపిస్తే మనకు అదేంటిది ఏదైతే ఎక్స్ బార్ 1 అంటే ఎక్స్ బార్ ఉందో అది అవుతుంది అనమాట. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఎక్స్ బార్ 1 ఎక్స్ బార్ 2 ఎక్స్ బార్ 3. సో యావరేజ్ అంటే మనకి ఏంటిది అర్థమెటిక్ మీన్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే n1 n2 n3. సో ఫార్ములా ఎలా ఉంది మనకి n1 n2 n3 ఎక్స్ బార్ 1 ఎక్స్ బార్ 2 ఎక్స్ బార్ 3 కింద n1 n2 n3. సో ఇక్కడ ఉన్న ఈ ఫార్ములాలో ఎక్కడైతే ఏ వాల్యూస్ వస్తున్నాయో ఆ వాల్యూస్ వేసుకొని మనం ఇంటూ దగ్గర ఇంటూ ప్లస్ దగ్గర ప్లస్ చేసుకొని లాస్ట్కి డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మనకి కంబైన్డ్ మీన్. సో ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఇంకా కంబైన్డ్ మీన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.